హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కోల్కతా హత్యాచార కేసు ఏదైతే ఉందో ఈ కేసు రోజు రోజుకి అనేక షాకింగ్ కోణాలను బయటపెడుతూ ఉంది. అసలు ఇందులో నిజానికి ఇప్పటిదాకా మనం ఒక కోణం మాత్రమే చూసాం, ఒక నిందితుడు అలాగే అక్కడ జరిగిన ఒక సంఘటన. కానీ దీని వెనుక అదిరిపోయే ట్విస్టులు ఉన్నాయన్నమాట. మనం నమ్మేవి కొన్ని మాత్రమే, కానీ నమ్మలేని నిజాలు ఉన్నాయి. అలాగే అనేక అబద్ధాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. సో ఆ నిజాలేంటి, ఆ అబద్ధాలు ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పటికే ఇది దేశవ్యాప్తంగా బాగా అలజడి సృష్టిస్తూ ఉంది. ప్రభుత్వము అలాగే ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దీనికి ఎవరు కారణం అంటే ఎవరు కారణం అంటూ వాళ్ళు ఇంకా అధికార ఆకాంక్షతోటి జరుగుతున్న ఈ పోరులాగే తయారైంది. కానీ నిజంగా ఈ విషయంలో సీరియస్గా పనిచేస్తున్నట్టుగా అయితే ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వం కానీ రెండూ కనపడటం లేదు. అంటే కోల్కతాలో ఉన్న ప్రభుత్వం వచ్చేసి టీఎంసీ మమతా బెనర్జీ గారిది, అలాగే అక్కడ ప్రతిపక్షం వచ్చేసి బీజేపీ. అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐకి దీన్ని అప్పగించడము, సుప్రీంకోర్టు అలాగే సిబిఐ దర్యాప్తులో ఇది ఉంది. సో దాంతో సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర కూడా దీంట్లో పెరిగింది. సో ఇప్పుడు మమతా బెనర్జీ గారు రోడ్డు మీదకి వచ్చి ఆవిడ కూడా ప్రజలతో కలిసి నిరసనకారులతో కలిసి ధర్నా చేస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆవిడ ఆ రాష్ట్రానికి హోమ్ మినిస్టరు, బాధ్యత కాపాడాల్సిన బాధ్యత ఆవిడది. అలాగే ఆరోగ్య శాఖ మంత్రి, అక్కడ ఏవైనా అక్రమాలు జరిగితే ఏవైనా ఇలాంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా సరే చూసుకోవాల్సిన బాధ్యత ఆవిడది. అలాగే ఆ రాష్ట్రానికి సీఎం. ఇటువంటి విషయాల్లో నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాల్సిన బాధ్యత కూడా మమతా బెనర్జీ గారిదే. కానీ ఎవరు శిక్షించాలి, ఎవరు చేయాలి? ఆవిడ వచ్చి రోడ్డు మీదకి వచ్చేశారు. అంటే వ్యవస్థలన్నీ ఫెయిల్ అయ్యాయా? ఆవిడ ఆధ్వర్యంలో ఉన్న పోలీస్ వ్యవస్థలు కానీ మిగతా వ్యవస్థలన్నీ ఫెయిల్ అయిపోయాయా? ఆవిడ ఏం పరిపాలన చేస్తే ఈ విధంగా రోడ్డు ఎక్కాల్సి వచ్చింది అనే ప్రశ్న అయితే మనం ఇప్పుడు వేసుకోక తప్పదు. సో దీని వెనక ఉన్న కుట్ర ఏంటి, ఏం జరిగింది అనేది కూడా మనం చూద్దాం. అసలు ముఖ్యంగా ఈ అమ్మాయికి సంబంధించి మనం ఆల్రెడీ కొన్ని విషయాలు అయితే చర్చించాం. ఇవి బ్రీఫ్గా మీకు ఒకసారి చెప్తాను. కోల్కతాలో ఒక పీజీ ట్రైనీ డాక్టర్. సో ఆ అమ్మాయి దాదాపు 2 రోజుల పాటు కంటిన్యూగా డ్యూటీ చేసి బాగా అలసిపోయి అమ్మాయి తర్వాత క్యాంటీన్లోనే అక్కడే తినేసి అక్కడే చదువుకుంటూ సెల్లార్ సంబంధించిన ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియాలో అక్కడే చదువుకుంటూ బాగా అలసిపోయి అక్కడే ఆదమర్చి నిద్రపోవడము. సో బాగా అర్ధరాత్రి అయిన తర్వాత నిందితులు అక్కడికి ఎంట్రీ ఇచ్చి అక్కడ ఆమెను బలవంతంగా రేప్ చేయడము, దుర్మార్గంగా చంపి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. సో అదంతా వాళ్ళు వెళ్ళిపోవడం, సీసీ రికార్డింగ్స్, సీసీ ఫుటేజ్లు కూడా వచ్చాయి. సో తర్వాత పోలీసులు ఒక బ్లూటూత్, ఒక క్రిమినల్ యొక్క బ్లూటూత్ చిన్న ఇదితోటి దానికి అతని ఫోన్ కనెక్ట్ అయి ఉండటంతో సో ఆ సిగ్నల్ని ట్రేస్ చేసి మొత్తానికి ఆ నిందితుడిని అయితే పట్టుకున్నారు. ఆ నిందితుడి పేరు సంజయ్ రాయ్. సో నేనే చేశాను, అవును నన్ను అరెస్ట్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి అని చెప్పేసి అతను కూడా చాలా యారగెంట్గా రూడ్గా మాట్లాడాడు. ఈ సంజయ్ రాయ్ని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఈ ఉద్యమాలు ఆగలేదు, నిరసనలు ఆగలేదు, అవి పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకు ఇవి పెరిగాయి అంటే ఒకటే కారణం. అంటే బయట వచ్చేసి ఒక వాదన ఉంది ఏంటంటే ప్రతిపక్షాలు దీన్ని కావాలని పెద్ద చేస్తున్నాయి అన్నట్టుగా. కానీ ఇక్కడ విషయం వేరే ఉంది. ఇక్కడ ఉద్యమం చేసే వాళ్ళల్లో అనేక మంది ఆ హాస్పిటల్కి సంబంధించిన ట్రైనీ డాక్టర్లు ఉన్నారు. ఎందుకు ఈ ట్రైనీ డాక్టర్లు రోడ్డు ఎక్కారు? ఆల్రెడీ దాదాపుగా అరెస్ట్ అయిపోయిన తర్వాత శిక్ష పడాలా లేదా అనే దాని మీద చర్చ జరగకుండా ట్రైనీ డాక్టర్లు రోడ్డు ఎక్కి న్యాయం చేయమని అడుగుతున్నారంటే వాళ్ళకి కావాల్సిన న్యాయం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు మొత్తం నగరం అంతా, అలాగే కోల్కతా స్టేట్ మొత్తం కూడా ప్రజలు రోడ్ల మీదకి రావడము, నిరసనలు తెలియజేయడం చేస్తున్నారు. సో వీళ్ళు అడుగుతున్న న్యాయం ఏంటి అనేది మనం ఒకసారి గమనించి చూద్దాం. దీంట్లో ఉన్నది ఏంటంటే ప్రజలు అడుగుతుంది కేవలం సంజయ్ రాయ్ మాత్రమే కాదు, మరికొంతమంది రేపిస్టులు ఉన్నారు. సో వాళ్ళందరూ కలిసి చేశారు, ఇది గ్యాంగ్ రేప్ అనేది ఇక్కడ చెప్తున్న మాట. అయితే దీంట్లో కూడా ఆ అమ్మాయి బాడీలో దాదాపు 150 గ్రామ్స్ ఏదైతే ఆ స్పెమ్ ఉంది, సో ఆ స్పెమ్ దొరికింది. సో ఇది అటాప్సీ రిపోర్ట్లో బయటపడింది. కాబట్టి ఎక్కువ మంది ఇది ఏమైనా రేప్ చేశారు అనేది ఇక్కడ వస్తున్నమాట. అయితే దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఏంటంటే నిజానికి లిక్విడ్ అనేది మనం ఎలా కొలుస్తాం? ఎంఎల్స్లో కొలుస్తాం, మిల్లీలీటర్స్లో. సో ఇక్కడ ఉన్నది ఏంటంటే గ్రామ్స్లో ఉంది. గ్రామ్స్లో మనం ఏం కొలుస్తాం? ఫిజికల్ హార్డ్గా ఉండేవి కొలుస్తాం. సో అక్కడ ఎంఎల్ అని ఉండాల్సిన చోట ఎంజీ అని చెప్పేసి ఒక ఫేక్ రిపోర్ట్ అనేది వైరల్ అయింది. సో దానివల్ల ఎంజీ అని చెప్పేసి దాన్ని వైరల్ చేశారు. నిజానికి అది ఎంఎల్. సో అలా చూసుకున్నా కూడా ఇది గ్యాంగ్ రేప్గా వాళ్ళు డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే అటాప్సీ రిపోర్ట్లో సో డిఫరెంట్ పీపుల్ ఆఫ్ వాళ్ళ పార్టిసిపేషన్, సో వాళ్ళ స్పెమ్స్ దొరికాయి కాబట్టి అది కన్ఫర్మ్ అయిపోయింది. దాంతోపాటు మరొక విషయం కూడా, ఆవిడ ఆ శరీరం కూడా బాగా ఛిద్రమైపోయినట్టుగా, ఆ కటి భాగం అనేది 90 డిగ్రీస్గా అట్లా బెండ్ అయినట్టుగా కూడా చెప్పడం జరిగింది. సో ఇది కూడా అంటే 2 కాళ్ళు అటువైపు ఇటువైపు వెళ్ళిపోయి, సో అంటే అంత తీవ్రమైన దాడిలాగా జరిగింది అని. ఇందులో కూడా మరొక సందేహం ఉందన్నమాట. ఏంటంటే నిజానికి కటి భాగానికి పెద్దగా గాయం అయితే కాలేదు. సో ఇది కూడా వాళ్ళు ఏదైతే చెప్పారో అది కూడా అబద్ధమే. నిజానికి అక్కడ జరిగిన గాయాలు అంటే ఫిజికల్గా ఏ ఎముకలకి గాయం జరగలేదు అనేది అటాప్సీ రిపోర్ట్, ఒరిజినల్ అటాప్సీ రిపోర్ట్ చెబుతుంది. అక్కడ జరిగింది ఏంటంటే ఆవిడ పైన శరీర భాగాలకు గాయాలయ్యాయి.
అలాగే ఆవిడ అంతర్గత శరీర భాగాలకు కూడా గాయాలు అయ్యాయి, కానీ బోన్స్కి సంబంధించి ఏం కాలేదు. సో ముఖ్యంగా పెదవులు కావచ్చు, ఫేస్, అలాగే గట్టిగా గొంతు పట్టుకొని ఉండటం వల్ల థైరాయిడ్ ఏరియా కావచ్చు, ఇవన్నీ కూడా బాగా చితికిపోయినట్టుగా అయిపోయింది. సో దీన్ని బేస్ చేసుకుని ఆ బలవంతపు ఏదైతే చర్య ఉంటుందో దాని మీద కేసు అయితే ఖచ్చితంగా కన్సిడర్ అవుతుంది. సో అలాగే మరొకటి కూడా, ఈ అమ్మాయి సూసైడ్ అని చెప్పేసి ఆ అమ్మాయి పేరెంట్స్కి ఆ యాజమాన్యం ఫోన్ చేసి చెప్పారు, ఇట్లా సూసైడ్ చేసుకుంది మీ అమ్మాయి అని చెప్పి. కానీ వచ్చి చూస్తే ఇక్కడ దారుణమైన సంఘటన జరిగి ఉంది. చూస్తేనే తెలిసిపోతుంది ఆ అట్మాస్ఫియర్ మొత్తం. సో ఆ పేరెంట్స్ ఇక ప్రజల్లోకి వచ్చేసి ఇట్లా వీళ్ళు ఇలా చెప్తారు, ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుందని ఎలా చెప్తారు, ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా అని చెప్పేసి యాజమాన్యం మీద వాళ్ళు పాయింట్అవుట్ చేయడం జరిగింది. నిజానికి యాజమాన్యం అసలు సూసైడ్ చేసుకుందా లేకపోతే ఇంకేమైనా జరిగిందని వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు? నిజానికి ఇక్కడ ఒక క్వశ్చన్ కూడా వచ్చింది, ఏంటంటే పోలీసులు కూడా సూసైడ్ అని చెప్పేసే వాళ్ళు రిపోర్ట్ అనేది చేయడం జరిగింది, కేసు నమోదు చేశారు. సో ఈ కేసులో సూసైడ్ అని పోలీసులు ఎందుకు చేశారు, దీని వెనుక ప్రభుత్వం ఉందా అన్న క్వశ్చన్ అయితే వచ్చింది. ఆ ప్రభుత్వం ఉందా లేదా అనే దానికి మళ్ళీ మనం మాట్లాడదాం. కాకపోతే వీళ్ళు ఈ చేసిన దాంట్లో ఉన్న సమస్య ఏంటంటే, జనరల్గా ఏదైనా సరే ఒక గుర్తు తెలియని డెడ్ బాడీని కావచ్చు, లేకపోతే ఒక అనుమానాస్పద మృతి కావచ్చు, అలాంటి మృతుల మీద వీళ్ళు కేసులు ఎలా నమోదు చేస్తారనే దాంట్లో కోల్కతా పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన వినీత్ గోయల్. సో ఈ వినీత్ గోయల్ ఏమన్నారంటే, ఇలాంటి అనుమానాస్పద మృతుల్లో మామూలుగా మేము ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇలాగే నమోదు చేస్తాము, సూసైడ్ అన్నట్టుగానే నమోదు చేస్తాము, తర్వాత అటాప్సీ రిపోర్టు వచ్చిన తర్వాత లేదా ఎవరైనా అధికారికంగా కేసు పెట్టిన తర్వాత మేము దాన్ని అత్యాచారంగానో లేకపోతే మరో కేసుగానో హత్యగానో ఇట్లా మేము నమోదు చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చాడు. సో ఇది కూడా కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయి వైరల్ అయిన సంఘటన అన్నమాట ఇది. సో ఇట్లాంటివి దాదాపు 4-5 అంశాలు ఈ విధంగా డిఫరెంట్ యాంగిల్ తీసుకొని వైరల్ అయ్యాయి. సో వీటితో పాటు ఒక ఎంపీ కొడుకు, టీఎంసీ ఎంపీ కొడుకు దీంట్లో ఉన్నాడు, తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన ఎంపీ కొడుకు. కాబట్టే మొత్తం ఈ సినారియో మొత్తాన్ని కవర్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. సో మమతా బెనర్జీ గారు కూడా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి విఫలమైన తర్వాత ఇక రోడ్డు ఎక్కారు అని చెప్పేసి వాదన అయితే ఉంది. సో ఆ టీఎంసీ మంత్రి వచ్చేసి ఆయన పేరు సోమెన్ మహాపాత్ర, ఆయన మంత్రి అనమాట. ఆయన కొడుకు దీంట్లో భాగస్థుడై ఉన్నాడు, ఈ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళల్లో అని చెప్పేసి. ఆయన కొడుకు పేరు వచ్చేసి శుభాదీప్ మహాపాత్ర అని చెప్పేసి వైరల్ అయింది. అయితే తర్వాత దీని మీద మళ్ళీ కాబట్టి ఆవిడ కాపాడుతుంది అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేస్తే తెలియదు ఏంటంటే, ఆ మంత్రి కొడుకు పేరు వచ్చేసి బోధిసత్వ మహాపాత్ర. సో ఆయన కూడా ఒక మెడికల్ ఆఫీసరే. సో ఆయన వేరే ప్రాంతంలో మెడికల్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన ఆ సంఘటన జరిగిన రోజు తన భార్య ప్రెగ్నెంట్గా ఉంటే ఆమెను తీసుకొని అపోలో హాస్పిటల్కి వెళ్ళారు. ఆయన ఆ టైంలో హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పేసి ఆ పోలీసులు కూడా కన్ఫర్మ్ చేశారనమాట. అలాగే టీఎంసీ ప్రతినిధులు కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఇదొకటి ఒక మిస్అండర్స్టాండింగ్ ఇటువంటివి అనమాట. సో ఫ్యాక్ట్ని కప్పిపుచ్చి వేరే విషయాలను తేవడం జరిగింది. అయితే మరి ఇందులో ఎవరు లేరా, ఎవరు అసలైన పాత్రధారులు అని గమనించి చూస్తే కొన్ని విషయాలు అయితే మనకు అర్థమవుతాయి. అవేంటంటే, మొదటగా ఈ సంఘటన జరిగిన రోజే, ఈ సంఘటన పూర్తయిన తర్వాత తెల్లవారిన రోజే ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో సంజయ్ ఘోష్, ఈ సంజయ్ ఘోష్ అనే ప్రిన్సిపల్ రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. అంత సంఘటన జరిగి ఒక్కసారిగా పొద్దున్నే ఆగ్రహ జ్వాలలు వస్తే ఆయన రిజైన్ చేసి ఎక్కడికి పోయాడు? ఆయన రిజైన్ వెంటనే యాక్సెప్ట్ చేశారనమాట మెడికల్ ఆఫీసర్స్. ఆ తరువాత మళ్ళీ వేరే కాలేజీలో ఇమీడియట్గా ఆయనకు పోస్టింగ్ వస్తే ఆయన పోస్టింగ్లో జాయిన్ అయిపోయాడు. అసలు ఆయన రిజైన్ ఏ కారణంతో చేశాడు, రెండోది వెంటనే పోస్ట్ ఎందుకు ఇచ్చారు, అసలు ఈ మధ్య ఏం జరిగింది అనేది ఎవరు తేల్చలేని పరిస్థితి అయింది. ఆయన కావాలనుకుంటే సిక్ లీవ్లు పెట్టచ్చు, గ్యాప్ కావాలనుకుంటే, లేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటే ఈ కేసుకి సంబంధించిన వివరాలన్నీ చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఎందుకంటే ప్రిన్సిపల్గా ఉండి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది ఆయన. కాబట్టి ఆయన వచ్చి చెప్పకుండా ఇక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. సో ఈయన తప్పించింది ఎవరు అనేది ఒక ప్రశ్న. సో ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. ఇంకా గమనిస్తే ఈ కాలేజీ చరిత్ర కూడా అంతే వరస్ట్గా కనపడుతూ ఉంది. ఈ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఈయన మీద ఆల్రెడీ హ్యూమన్ ట్రాఫికింగ్, అట్రాసిటీ ఇలాంటి కేసులు నమోదై ఉన్నాయి. దాదాపు 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఈయన మీద. సో ఇన్ని ఆరోపణలు వచ్చి ఇంత గందరగోళం అయిన తర్వాత కూడా ఈయన ఆ పోస్ట్లో కొనసాగుతూ ఉన్నాడంటే ఈయనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? సో ఈయన ఆ ఆరోపణల తర్వాత కూడా ఇవన్నీ చేయకుండా ఉన్నాడా, హ్యూమన్ ట్రాఫికింగ్స్ ఇట్లాంటివి అనే వాదన అయితే వచ్చింది. కాబట్టి ఈ హాస్పిటల్లో ఏదైతే జరుగుతుందో, ఇక్కడ ఈ మెడికల్ కాలేజీలో ఎలాంటి దుర్ఘటనలు అయితే, ఎలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్ అయితే జరుగుతుందో విద్యార్థుల పట్ల, అదంతా కూడా విద్యార్థులకి ఎంతో కాలంగా ఒక మానసికంగా కృంగదీసి వాళ్ళని వేదనకు గురి చేసింది. కాబట్టే వాళ్ళు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం జరగాలి అని అడుగుతున్నారు. ఇంకా ఎవరు పూర్తిగా ఏది బయటపెట్టే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ ఇండివిజువల్. సో ఎవరు ఏది బయటపెట్టినా సరే వాళ్ళ వెనకాల ఒక సిస్టమ్ వస్తుంది అనే నమ్మకం అయితే లేదు. కాబట్టి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. కానీ కొన్ని విషయాలు అయితే కొద్దిగా బయటికి వస్తూనే ఉన్నాయి. ఈ కాలేజీ దాదాపు
ఆర్జికర్ కాలేజీ 100 సంవత్సరాల క్రితం నుంచి నడుస్తూ ఉన్న అతి పురాతన కాలేజీ. సో ఈ కాలేజీలో అప్పటి నుంచి కూడా అనేక సంఘటనలు అయితే వెలుగులోకి వచ్చాయి. 2000 సంవత్సరంలో 2001లో ఒకటి వచ్చింది. అలాగే 2007లో కూడా క్వార్టర్స్లో ఒక బాడీ దొరకటము. సో దానికి సంబంధించిన వివరాలు కూడా ఏమీ తెలియకపోవడము, అలాగే కొన్ని అనుమానాస్పద మృతులు జరగడము. సో వాటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అన్నీ కూడా కేసులు అవ్వకుండా అలా సమసిపోతూ వచ్చాయన్నమాట. సో ఎంతో తెలివిగా ఎంతో జాగ్రత్తగా ఈ హాస్పిటల్లో జరుగుతున్న గూడు పుటానీలు బయటికి తేకుండా కాపాడుతూ వచ్చారట. అయితే ఇందులో ఉన్న విషయం ఏంటి అనేది కొంతమంది నిపుణులు ఏమంటున్నారంటే, ఈ హాస్పిటల్లో మహిళల పట్ల ఈ వ్యభిచారాలు జరుగుతున్నాయి. సో ఈ మహిళలకు సంబంధించి అనేక ఈ సెక్స్ రాకెట్ అనేది ఒకటి నడుస్తూ ఉంది, అనేక అకృత్యాలు జరుగుతున్నాయని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో ఆ ప్రిన్సిపాల్ అనే వ్యక్తి కూడా భాగస్తుడు కాబట్టే ఇప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు అనేది వార్త. ఆల్రెడీ ఆయన మీద 2 కేసులు ఉన్నాయి కాబట్టి ఇది దాదాపు నమ్మశక్యంగానే ఉంది. ఈ హాస్పిటల్కి దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో కోల్కతాలోని అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా, అది సోనాగంజ్. సో ఆ ఏరియా మొత్తం రెడ్ లైట్ ఏరియా, ఎక్కడ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే వేరే ప్రాంతాల వాళ్ళు కావచ్చు అక్కడికి రావడము. సో అలాగే ఇక్కడి వాళ్ళు మళ్ళీ వేరే వేరే చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు, అసాంఘిక కార్యక్రమాలు చేయడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. అయితే దానికి హాస్పిటల్ అనేది కీలకంగా మారింది. ముఖ్యంగా ఇక్కడకు వచ్చే ట్రైనీ డాక్టర్స్ని కావచ్చు, ట్రైనీ నర్సులను కావచ్చు, వీళ్ళని ఈ విధంగా ఈ సెక్స్ రాకెట్లోకి చిన్నగా లాగుతున్నారు, వాళ్ళని ఎక్స్ప్లాయిటేట్ చేస్తున్నారు అని చెప్పేసి గట్టిగా వార్తలు అయితే వస్తున్నాయి. సో దీన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. ఈ ఎవరైతే ట్రైనీ డాక్టర్లు ఉన్నారో వీళ్ళు ఊరికే రోడ్ల మీదకి రాలేదు. సో వీళ్ళ వెనక ఎంత పెయిన్ ఉంటే, ఎంత వేదన ఉంటే ఇట్లా వస్తారో ఆలోచించండి. సో దీన్ని నిగ్గు తేల్చకుండా ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారు. ఇంకా ఈ హాస్పిటల్కి సంబంధించి చూస్తే ఎంతో కాలంగా ఒకే పదవుల్లో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో వాళ్ళని ప్రక్షాళన చేయకపోతే ఈ మార్పు అయితే రాదు. ఒకే చోట ఉంటే వాడికంటూ ఒక స్థానబలం ఏర్పడుతుంది, వాడికంటూ ఒక కోటరీ ఏర్పడుతుంది, వాడికంటూ ఒక సిస్టమ్ని కంట్రోల్ చేసే పవర్ ఏర్పడుతుంది. వీటిని ఉపయోగించుకొని వాళ్ళు ఏమైనా చేయగలుగుతారనమాట. ఆల్రెడీ ఇప్పుడు ఈ ట్రైనింగ్ డాక్టర్స్కి సంబంధించిన మార్కుల విషయంలో కూడా అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు తలొగ్గి వాళ్ళు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితి. అసలు మెడికల్ స్టూడెంట్స్ అంటేనే వాళ్ళు చాలా కష్టపడతారు నిజానికి. సో వాళ్ళు రేంబౌళ్ళు చదువుతూ ఉంటారు, వాళ్ళ ఆరోగ్యాలు కూడా ఒక్కోసారి దెబ్బతింటుంటాయి. ఈ చనిపోయిన అమ్మాయి కూడా 2 రోజులు డ్యూటీ చేసి మళ్ళీ లైబ్రరీలో తను చదువుకొని అక్కడే పడుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే తను ఎంత కష్టపడుతుంది, తన కెరియర్ కోసం ఎంత ప్యాషన్తో ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో ఇటువంటి వ్యక్తులకు అన్యాయం జరిగితే ఇక సమాజం ఏం నిలబడుతుంది? 10 మందిని కాపాడాల్సిన వ్యక్తి అటువంటి అఘాయిత్యానికి గురైతే ఇక ఏం మిగులుతుంది భారతదేశంలో? ఈ మహిళలకు రక్షణ అనేది ఇప్పుడున్న వాదన. ఏదైనా డాక్యుమెంటరీలు తీస్తే, ఇండియాస్ డాక్టర్ అని డాక్యుమెంటరీలు తీస్తే వాటిని గవర్నమెంట్లు బ్యాన్ చేస్తాయి. అలాగే నెట్ఫ్లిక్స్లో కూడా మొన్న వచ్చిన ఒక డాక్యుమెంటరీలో దాన్ని కూడా వివాదం చేసి పడేశారు. అంటే ఇలాంటి వాటి గురించి మాట్లాడొద్దు, అంటే జరిగిపోతూ ఉండాలా, ప్రశ్నిస్తే ఇట్లా వస్తున్నాయన్నమాట. సో ఇందులో కూడా ఇప్పుడు టీఎంసీకి కూడా అంతే బాధ్యత ఉంది. కేవలం సెంట్రల్ గవర్నమెంటే కాదు, టీఎంసీకి కూడా అంతే బాధ్యత ఉంది. మమతా బెనర్జీ గారు ఆవిడ ముఖ్యమంత్రిగా ఉండి దీని సొల్యూషన్ కనిపెట్టాల్సింది పోయి ఆవిడ కామ్గా కూర్చొని అన్ని సద్దుమణిగలా ప్లాన్లు చేసినట్టుగా చూస్తుంటే అనిపిస్తుంది అనమాట. లేకపోతే రాత్రికి రాత్రి ప్రిన్సిపాల్ రిజైన్ చేసి వెళ్ళిపోవడం ఏంటి, వేరే చోట పోస్ట్ రావడం ఏంటి? అలాగే రినోవేషన్, ఈ సంఘటన జరిగిన తర్వాత రినోవేషన్ అనేది అక్కడ ఏదైతే ఆ సింక్ ఉందో ఆ సింకును పగలగొట్టడం ఇవన్నీ చేశారనమాట. అంటే అక్కడ ఆధారాలను మాఫీ చేయడానికి ట్రై చేశారు. అదేవిధంగా నిరసనకారులు ఒకవైపు నిరసన తెలియజేస్తుంటే అక్కడి నుంచి ఒక గుంపు వచ్చేసి ఏదైతే ఈ సంఘటన సీజ్ చేశారో ఆ రూమ్ని అక్కడికి వచ్చేసి మొత్తం ఆ ఏరియా మొత్తాన్ని కూడా కొలాప్స్ చేయడానికి ప్రయత్నించారు, ఆధారాలను మాఫీ చేయడానికి, లేకుండా చేయడానికి. అయితే ఇందులో దాదాపు 9 మందిని అరెస్ట్ చేశారు. ఎవరెవరు చేశారని సీసీ ఫుటేజ్తో గుర్తించి 9 మంది నిందితులను అయితే అరెస్ట్ చేశారు. సో ఈరోజు కూడా ఒక జిమ్ ట్రైనర్, ఈ గుంపులో ఉన్న జిమ్ ట్రైనర్ ఒకతను ఈరోజు దొరికాడు, అతను కూడా అరెస్ట్ చేశారు. సో ఇంతమంది ఉన్నారనమాట. అసలు ఏం జరుగుతుంది, వీళ్ళని నడిపించే వాళ్ళు ఎవరనేది ఇక్కడ ప్రశ్న. ఈ 9 మంది ఎవరు చెబితే ఈ పని చేశారు, ఎవరు వీళ్ళని ఇక్కడికి పంపించారు? సో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి, దీని వెనక పెద్ద రాకెట్టే ఉందనేది తెలుస్తుంది. దీంట్లో పొలిటీషియన్లు కూడా ఉండొచ్చు, వాళ్ళు కూడా ఈ సెక్స్ రాకెట్స్లో భాగాలు అయి ఉండొచ్చు. సో ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇక మమతా బెనర్జీ గారు అయితే ఇదంతా వీళ్ళ లీడర్స్ని కవర్ చేసుకోవడానికి, వీళ్ళ లీడర్స్ని కాపాడడానికే రోడ్డు మీదకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. నిజానికి ఆవిడ వచ్చి వీళ్ళకు ఉరిశిక్ష వేయాల్సిందే, అప్పటిదాకా పోరాడతానన్నారు. అసలు వాళ్ళకు శిక్షించాల్సిన బాధ్యత మీ గవర్నమెంట్దే కదా అనేది ఇప్పుడున్న ప్రశ్న. ఈ కేసు విషయంలో ప్రభుత్వం మీద కూడా డౌట్ రావడానికి గల కారణం ఏంటంటే కొన్ని సంఘటనలు. ఇవి కాకుండా రీసెంట్గా మళ్ళీ ఈరోజు ఒకటి జరిగింది. ఏంటంటే పోలీసులు ఒక టీఎంసీ మంత్రికి సమన్లు జారీ చేశారు ఈ కేసు విషయంలో ఆయన మాటలకి. సో ఆయన ఏమన్నాడు, ఆయన ఏ విధంగా బుక్ అయ్యాడనేది చూస్తే సుఖేందు శేఖర్ రే అనే టీఎంసీ మంత్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ కేసు విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేశాడు.
ఆ మాజీ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆ కాలేజీకి సంబంధించిన వ్యక్తి ఆయనని ఖచ్చితంగా మీరు దర్యాప్తు చేయండి, ఆయన అయితే ఇంట్రాగేషన్ చేయండి అని చెప్పేసి గట్టిగా అడిగాడు. దాంతోపాటు అసలు సిబిఐ కూడా నిజాయితీగా పనిచేయాలి, న్యాయంగా చేస్తేనే బాగుంటుంది అని చెప్పేసి సిబిఐ మీద కూడా ఒక డైలాగ్ వేశాడు. దాంతోపాటు పోలీసులను కూడా అసలు మీరు ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన హాల్లో గోడని ఎందుకు పగలగొట్టేలా చేశారు, ఆ గోడ పగిలిపోతుంటే దానికోసం ఎవరైతే చర్యలు తీసుకున్నారో పగలడానికి అంత అల్లర్లు కావచ్చు ఇవన్నీ కూడా మీరు ఎందుకు దానికి సంబంధించి రక్షణ ఇవ్వలేకపోయారు, దీనికి కూడా యాక్షన్ తీసుకోవాలి కదా అని చెప్పేసి వాళ్ళని క్వశ్చన్ చేశాడు. దాంతోపాటు మరొకటి స్నిఫర్ డాగ్స్ని ఎందుకు ప్రయోగించారు అని చెప్పేసి మరో ప్రశ్న. సో ఈ విధంగా అనేక ప్రశ్నలు అయితే సంధించాడు. సో దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనడం జరిగింది. ఈ క్వశ్చన్స్ అన్నీ ఏ విధంగా ఉన్నాయంటే పోలీసు డిపార్ట్మెంట్ని కాస్త నిలదీసినట్టు ఉన్నాయి. పైగా టీఎంసీ ప్రభుత్వం వాడు అయ్యుండి కూడా ఈ విధంగా పోలీసులని నిలదీసినట్టు ఉండడము, అలాగే ప్రభుత్వం చేయి దాటిపోయిన ఈ కేసు ఇవన్నీ గమనించిన తర్వాత ఆయన ఈ విధంగా అడగటం మరి ఎవరికి నచ్చలేదో తెలియదు కానీ ఆయన మంత్రి పదవిని టీఎంసీ గవర్నమెంట్ తీసేసింది. ఆయన మంత్రి పదవి ఓడపీకి ఆయనకి మళ్ళీ పోలీసుల ద్వారా సమన్లు జారీ చేసేలా చేసింది. సో ఈ వ్యాఖ్యలు అనేవి ఎవరికో నచ్చలేదు. ఇంకెవరు ఆయన పదవిని లాగేసే దమ్ము ఎవరికి ఉంది? సీఎంకు ఉంది. కాబట్టి సీఎం మీద క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట. ఈయన ఒక్కడే కాదు, బీజేపీ నుంచి ఒక నాయకుడు కూడా క్వశ్చన్ చేశాడు. సో ఆ నాయకుడు కూడా దాదాపు ఇటువంటి క్వశ్చన్లే వేశాడు. ఆయన మీద కూడా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆ నాయకుడు పేరు వచ్చేసి లాకెట్ చటర్జీ, ఆ బీజేపీ నాయకుడు. ఈయన మీద కూడా సమన్లు వచ్చాయి. అలాగే ఇద్దరు డాక్టర్లు, ఆ డాక్టర్లు కూడా సేమ్ ఇదే విధంగా క్వశ్చన్లు అయితే చేశారు. ఎందుకంటే సంఘటన జరిగింది డాక్టర్ మీద కాబట్టి వాళ్ళకున్న సంఘీభావం, అదేవిధంగా వాళ్ళకి ఆ సంఘటన అటాప్సీ రిపోర్ట్లు కావచ్చు, ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళకు కొద్దో గొప్ప అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. సో వాళ్ళ మీద కూడా ఇదే విధంగా సమన్లు అయితే జారీ చేశారు. డాక్టర్లు వచ్చేసి కునాల్ సరోజ్, సుబర్ణో గోస్వామి. సో ఈ ఇద్దరి మీద కూడా సమన్లు జారీ చేశారు. ఇట్లా చూసుకుంటే ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద సమన్లు, పోలీసులు ఎవరు ప్రశ్నించొద్దు అన్నట్టుగా రాష్ట్రంలో పరిస్థితి అయితే ఉంది. అది కూడా ఏదో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు అన్నట్టుగా కేసు. ఈ క్వశ్చన్లో ఏ తప్పు లేదు, కానీ ఈ విధంగా అయితే పరిణమించింది. మరి చూద్దాం ఇది ఎక్కడి దాకా దారితీస్తుందో. ఎవరైతే నిందితులు ఉన్నారో పోలీసులు వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే అది సిబిఐకి వెళ్ళేది కాదు. ఎప్పుడైతే సెంట్రల్ డిపార్ట్మెంట్ అనే సిబిఐకి ఇది వెళ్ళిందో దర్యాప్తుకి, అప్పుడు స్టేట్ డిపార్ట్మెంట్ సిఐడి కావచ్చు, లేకపోతే పోలీసు వ్యవస్థ కావచ్చు, ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారని అర్థం. సో ఆ తప్పు ఎవరిది? స్టేట్ గవర్నమెంట్దే కదా. పైగా సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నారు. సువేందు అధికారి, బీజేపీ మంత్రి, ఆయన కూడా వచ్చి ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, దీని వెనకాల టీఎంసీ లీడర్స్ ఉన్నారని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. సరే, ఇవి రాజకీయ విమర్శలు అనుకున్నా సరే మరి ఆవిడ ఎందుకు యాక్షన్ తీసుకోలేదనే ప్రశ్న అయితే వస్తుందిగా. సో ఈ విధంగా దీంట్లో అనేక గూడు పుటానీలు ఉన్నాయి, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. మనకు తెలిసినవి కొంతమంది పేర్లు మాత్రమే, ఇంకా అనేక మంది పేర్లు రావాల్సి ఉంది. ఇది చాలా పెద్ద చర్చగా జరగాలి. సో మెడికల్ కాలేజీల్లో ఉండే అకృత్యాలన్నీ బయటికి రావాల్సి ఉంది. ఇదే కాదు, దేశంలో అనేక ప్రాంతాల్లో ఇటువంటివే ఉన్నాయి. ఏళ్ళుగా వేళ్ళూడుకొని పోయి సో అక్కడ వాళ్ళు ఒక ప్రాపకాన్ని నడిపిస్తూ ఆ విధంగా వాళ్ళ అరాచకాలని, ఈ సిస్టమ్ని కంట్రోల్ చేసుకుంటూ ఆ సిస్టమ్ ద్వారా కాపాడబడుతూ వాళ్ళు రక్షింపబడుతున్న అరాచక శక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది మాత్రం టీఎంసీ గవర్నమెంట్కి చాలా పెద్ద దెబ్బ. ప్రజలు మాత్రం దీన్ని గుర్తిస్తే మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ని ఇక ఆడేసుకుంటారు. దాంతోపాటు బీజేపీ కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా పనిచేయాలని మనమైతే కోరుకుందాం. సో ఖచ్చితంగా సిబిఐ వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని శిక్షలు పడాలి. ఊరికే ఎట్లాగైతే ఆ నిర్భయ హంతకులకు ఉరిశిక్షలు పడ్డాయో అదేవిధంగా వీళ్ళకి ఉరిశిక్షలు పడాలని కోరుకుందాం. అయితే మరీ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇవి సాగదీయకుండా చాలా త్వరగా జరిగితే మాత్రం రిజల్ట్ బాగుంటుంది.